మీ ముగ్గురికి ఒక కామన్ హ్యాబిట్ ఉందండి. అంటే బయటికి ఎక్కడ ఎక్స్‌పోజ్ అవ్వరు. అంటే నారాయణ గారిని ఆల్మోస్ట్ ఇంట్రోవర్ట్ అంటారు మీడియా వాళ్ళు. సో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా గారు అంతే ప్రమోషన్స్ అప్పుడు అలా కనిపిస్తుంటారు కానీ ఎక్కడ కనపడరు. కానీ మీ మధ్య బాండింగ్ మాత్రం ఈ సినిమాలో చాలా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ గానీ, ఆఫ్ స్క్రీన్ గానీ చాలా మంచి వైబ్ కనిపిస్తుంది ముగ్గురిలో. మీకు నారాయణ గారు చెప్పేస్తారు నాకు లైఫ్ టైం ఫ్రెండ్ దొరికేసినట్టే అని. ఈ ఈ టైంలో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు మనకి. మన సినిమా న్యూసెస్లో కాకుండా వేరే అదర్ న్యూస్లో కూడా చాలా విషయాలలో కనిపిస్తూ ఉన్నారు. ఒక ఎమోషనల్ సపోర్ట్గా ఉన్నారా వీళ్ళంతా? అందరూ ఉన్నారండి. చాలామంది నాకు చిన్ననాటి స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు దేవర్ ఎమోషనల్ సపోర్ట్. కాకపోతే నేను ఎవరిని ఈ ఇష్యూలో వచ్చి హెల్ప్ చేయండి, మీరు నాకు వాయిస్ అవుట్ చేయండి, మీరు వెళ్ళి మాట్లాడండి అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏ లీడర్ని కలవలేదు. ఎవరిని నా పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ చేసి ఐ నెవర్ డిడ్ దట్ అండి. బేసిక్లీ నా ఇంటి గొడవకి ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడలేదు నేను. లేదు సార్, మీ వ్యక్తిత్వం కూడా అది కాదు. మీరు హెల్ప్ అవుతారు తప్ప మీరు హెల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఇది కూడా కాదు.